జైర్ బాయ్ నువ్వు ఎక్కువ జైర్ బాయ్ రైట్ స్లోగా పోనీ బండి బండి స్లో స్కూటీ మీద నిలబడరాదు పోనీ అన్న పోనీ రైట్ మన బండి ఆడదా పోలే ఎర్రగా కొద్దిగా మీరు దిగండి కొద్దిగా మీరు చూడండి రైతులకు మాకు ఇబ్బంది పెంచుతున్నాం మాకు రాకుండా మాకు లోడింగ్లు పంచి లైట్ కెనాల్ ఇంటిమేషన్ లేదంటున్నా మళ్ళీ రైట్ కెనాల్ ఒకటే ఉందని చెప్పారు ఎందుకు వచ్చినట్టు మీరు వస్తున్నారని తెలిసి పక్క ఊరు నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాత మా దామన్ ఉందని చెప్పి ఏది ఓడి ఏం చేసినా ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం మొత్తం ఏం చేసినా మా దామన్ ఉండు ఓవరైపోయింది. ఏలకు డీలకు కేసులు పెడతారు. ఏ చిన్న దానికి సమస్య వస్తే కేసులు పెడతారు. చిన్న మొత్తం గుడి కట్టే దానికి కేసులు మళ్ళీ కేసు పెట్టరు. అప్పుడు ఫోన్ చేసినా లెక్క చేస్తారు. ఒకసారి అట్లా పట్టుకోను ఫోటోకే నువ్వు జరుగు అన్న ఒక్క రైతు బిడ్డ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం. రైతు బిడ్డ
బిడ్డ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రైతు పక్షపాతి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చివరాయకట్ట రైతులకు నీళ్ళు అందట్లేదని చెప్పి వాళ్ళు బాధ్యత వేస్తే అది తీర్పు మొన్న వచ్చింది కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అది ఎవరిని చేసేది ఏం లేదు, నా మీద నోటీసులు ఇచ్చారు. పెడితే దామన్న పేరు చెప్పండి. ఈ మూసీ ప్రాజెక్టు ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు 1963లో నేను పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియపడుతున్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద దాదాపు రైట్ కెనాల్ అయితే లెఫ్ట్ కెనాల్ 30 నుంచి 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీనివల్ల రైతులు చాలా లాభం పొందుతున్నారు. ఒక విషయం ఈ సందర్భంగా మనం చేయాలనుకున్నాం, 63 తర్వాత నేను కెనాల్స్లో పూర్తి లైనింగ్ చేయలేను కాబట్టి నేను మొన్ననే ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడినాను. కొంతవరకు మాత్రమే లైనింగ్ చేసినారు. ఎందుకంటే కేల్ ఎండ్కి పోవటం లేదని చెప్పి అక్కడ రైతులు బాధపడుతున్న సంగతి నాకు చెప్తే నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ జరిగింది. బహుశా ఈ సంవత్సరం ఈ మెయిన్ కెనాలే కాకుండా బ్రాంచ్ కెనాల్స్ కూడా లైనింగ్ పూర్తి చేసి రైతులకు కేల్ ఎండ్ వరకు కూడా నీళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా దీంట్లో చేపలు పెంచుకునేందుకు ఇప్పటివరకే మా ప్రభుత్వాలు కృషికి చేయడం, దాంతోపాటు ఇక్కడ మత్స్యకారులకు కూడా ఇది ఒక జీవనోపాధిగా ఉన్న సంగతి కూడా కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ ఇదివరకు ఇది ఐడి ప్రాజెక్టుగా ఉండే ఇరిగేషన్ డ్రై క్రాప్స్ ఉండే, కానీ రాను ఏమైందంటే ఇక్కడ మరి రైతులు పొలాలు చేసుకుంటున్నారు. అయినా కూడా నీటిని మరి వంతుల వారీగా ఇవ్వటం వల్ల రైతులు కూడా బాగా చేస్తున్నారు. మరి వర్షాకాలం యాసంగి 2 పంటలు కూడా పండించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడే నాకు ఇక్కడికి వచ్చినాక రైతులు చెప్పినారు, ఈ కింది నుంచి రోడ్ ఏదైతే పోతుందో దాదాపు 200-300 ఎకరాలకు సరైన రోడ్ సౌకర్యం లేదని చెప్పినారు. దాని వెంటనే అధికారులు తీసుకొచ్చి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇదోర్లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండే, దీని ఒక టూరిజం స్పాట్గా చేయాలని ఆలోచన ఉండే. ఇప్పుడు కూడా తప్పనిసరిగా మా ప్రభుత్వం తీసుకొచ్చి టూరిజం డెవలప్ చేసే ప్రజలు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టుకు ఏదైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, రైతులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా. ఎందుకంటే చాలామంది డబ్బు ఖర్చు పెట్టేసేసి పైప్ లైన్ తీసుకున్నారు. పైప్ లైన్ల ద్వారా మరి ఈరోజు వాళ్ళు వ్యవసాయ భూములు సేద్యం చేసుకుంటున్నారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా తొలగించేటట్టు ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
ఏదైతే రైతులు కూడా ఇప్పటికే వారం రోజులు మీటింగ్ నాట్లు కొంతమంది నాట్లు పోసుకున్నారు. అందు గురించి ఈరోజు వచ్చి మరి ఈ కెనాల్లో మరి వాటర్ కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి థ్యాంక్ యూ.